పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తల్లికి వందనం కింద చదువుకునే 67 లక్షల మంది పిల్లలకు 10,651 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి చెప్పారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000, నలుగురికి 52,000, ఐదుగురికి 65,000 ఇచ్చినట్లు మంత్రి నిమ్మల చెప్పారు. సాక్షాత్తు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో బక్కన్నవారి గ్రామంలో ఒకే కుటుంబంలో ఉన్న 5గురి పిల్లలకు 65,000 అందాయని మంత్రి నిమ్మల చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన మాటను చంద్రబాబు, లోకేష్లు నిలబెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుందని నిమ్మల కొనియాడారు. రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు 2 పిల్లలు ఉన్నారు, 26,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మాకు 3 పిల్లలు ఉన్నారు, 39,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మాకు 4 పిల్లలు ఉన్నారు, 52,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మరి కొన్ని చోట్ల అయితే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో 5గురు పిల్లలు ఉన్నారు, 65,000 రూపాయలు వచ్చాయని. మరి 5గురు పిల్లలు ఉన్న కుటుంబాన్ని 65,000 రూపాయలు వచ్చాయి. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మీరు పిల్లల్ని చదివించారా అంటే చదివించాము. 5గురు పిల్లలకి ఒక్క బిడ్డకే 13,000 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఒక్క బిడ్డకి ఆ రోజు మాకు 13,000 వచ్చాయి. కానీ ఈరోజు 5గురు బిడ్డలకి కూడా ఈవేళ మరి 65,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి. ఈవేళ 5గురు పిల్లల్ని కూడా నేను చదివించడానికి ఎంతో ఉత్సాహం, ఉత్తేజం చూపిస్తాను. గతంలో ఒక్క బిడ్డను మాత్రమే రావడం ద్వారా మిగిలిన 4 బిడ్డలకి ఏ రకంగా మనం ఫీజులు కట్టాలి అనే దాని మీద వాళ్ళ చదువు విషయంలో కొంత నిరాసక్తిగా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అటువంటి స్థితి లేదు. అందరినీ కూడా బాగా చదివించుకుంటామని ఈ రకంగా ప్రతి ఇంటిలో నుంచి కూడా ఈవేళ సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఏదైతే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, ఏదైతే సూపర్ 6 నిజంగా ఇది చరిత్ర. ఈ ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ జూన్ నెల మాట ఇచ్చాం, విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందనం ప్రారంభిస్తామని. ఆ రకంగానే ఈరోజు దగ్గర 67 లక్షల మంది మరి ఈవేళ విద్యార్థులకి మరి ఈవేళ మనం ఆ యొక్క తల్లికి వందనం ఈరోజు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్లో మాట్లాడారు.